ఈ దినం ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ 1వ తారీఖు అంటే నెల మొదటి దినం కదా, చాలామందికి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి, పేమెంట్స్ వస్తాయి, భలే సంతోషంగా ఉంటుంది అంట. కొంతమందికి 1-2 తారీఖులు వస్తాయి. ఆ సంతోషం 5-6 తారీఖుల్లోనే అయిపోతుంది. ఏంటండి, మన జీతము, మన సంపాదన చివరి వరకు ఉండాలండి. హుషారుగా ప్రారంభిస్తారు, ఆగిపోతారు. అది అభివృద్ధి కాదు, అది ఆశీర్వాదం కాదు, అది దేవుని దీవెన అనిపించదు. దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈరోజు ఎంతోమంది చేతి నిండా డబ్బు ఉందంటే దేవుడే గుర్తున్నాడండి. ఆరోగ్యంగా ఉన్నామంటే అసలు సమయమే లేదు ప్రభువుకి. ఏ సమస్య లేదనుకోండి, అసలు ప్రార్థన అవసరమే లేదు. కష్టాలు వచ్చాయా, ప్రభు దగ్గర పరిగెత్తడం. కొరత వచ్చిందా, ప్రభునందు విశ్వాసం వచ్చుతున్నాను అని చెప్పడం, ఆయన మీద ఆధారపడుతున్నాను అనటం మనకు అలవాటైపోయింది. కానీ ప్రారంభములో ఉన్న ఉత్సాహము అయిపోయిన తర్వాత కూడా ఉండగలిగేది దేవుడిచ్చే నూతన బలం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రారంభించడం చాలామంది చేస్తుంటారు, కానీ దాన్ని ముగించడం. బైబిల్లో చెప్పబడింది, జెరుబ్బాబేలు చేతులే పునాదులు వేసెను, జెరుబ్బాబేలు చేతులే పని ముగించెను. ఎస్, చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయాలి. ప్రభు, ఈ నెలలో ప్రతిరోజు నేనేం చేయాలి? నా సంపాదన ఇది నా నెల అంతటికి, ఈ నెల అంతటికి సరిపోగా మిగలాలి. మిగులుతుంది ఎప్పుడు కూడా అండి. 5 రొట్టెలు 2 చేపలు ఆయన విరిచి పంచినప్పుడు అన్ని వేల మంది తిని కడుపు నిండా తిన్న తర్వాత చాలేదనే మాట లేదు సరిగదా. వాళ్ళు ఎక్కువైపోయి కింద పడేసిన మొక్కలు ఎత్తితేనే 12 గంపలు వచ్చాయంట. దావీదన్నాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంతమందికి మీరు విశ్వాసులు అన్న వారికి అటువంటి అనుభవం ఉంది? మొదటి తారీఖున నీ చేతికొచ్చిన దాన్ని 31వ తారీఖు వరకు సరిపెట్టుకోగలిగిన దీవెన నీ దగ్గర ఉందా? జ్ఞానం నీ దగ్గర ఉందా? మన ప్రభు అండి గొప్ప జ్ఞాని. ఆయనకు మరొక పేరే జ్ఞానం. జ్ఞానం వీధులలో ఘోషిస్తుంది. యేసుక్రీస్తుని కలిగిన వాడు జ్ఞానం కలిగి ఉంటాడు. ఐగుప్తులో ఫరోకి ఒక కల వచ్చింది.